ఓం శ్రీ మహాగణాధిపతయ నమ. ఓం శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమ. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్యత్నమాస్తాయ దుఃఖక్షేకరో భవ. మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారక శత్రూన్ సంహార మాం రక్ష శ్రియందాపేవో హరి. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సంతోషం భక్తి ప్రేక్షకులకు శుభోదయం, నమస్కారం. నేటి పంచాంగం అనగా 30వ తేదీ డిసెంబర్ 2024 సంవత్సరం. స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సర దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం తిథి అమావాస్య. ఈరోజు విశేషం ఏంటంటే సోమవారం అమావాస్య కలిసి రావడం అనేది చాలా విశేషమైన రోజు. ఈరోజు అమావాస్య రాత్రి 3:55 వరకు ఉంది. ఈరోజు సూర్యోదయం ఉదయం 6:49 సూర్యాస్తమయం సాయంత్రం 5:48. నక్షత్రం మూలా నక్షత్రం రాత్రి 11:54 వరకు. యోగం వృద్ధి యోగం రాత్రి 8:28 వరకు. కరణం చతుష్పాత్ కరణం పగలు 3:57 వరకు. తదుపరి నాగవం రాత్రి 3:55 వరకు. అమృత గడియలు సాయంత్రం 5:20 లగాయతు 6:59 వరకు. దుర్ముహూర్తం పగలు 12:40 లగాయతు 1:24 వరకు. మరలా దుర్ముహూర్తం పగలు 2:52 లగాయతు 3:36 వరకు. వర్జం రాత్రి 10:15 లగాయతు 11:54 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. ఈరోజు అమావాస్య. విశేషమైన కార్యక్రమాలు అంటే పితృ సంబంధమైన కార్యక్రమాలు, పుణ్య నదీ తీర స్నానాలు, సముద్ర స్నానాలు తప్పితే ఇతర ముఖ్యమైన కార్యక్రమాలు చేయకుండా ఉంటే మంచిది. ఈశ్వరాభిషేకానికి చాలా విశేషమైన రోజు ఈరోజు. ముఖ్యమైన కార్యక్రమాలు ఈ దుర్ముహూర్తం, వర్జం, రాహుకాలం ఈ సమయంలో చేయకుండా ఉండడం మంచిది. ఈరోజు అద్భుతమైన విశేష యోగ ఫలం ఏంటంటే పద్మక యోగం అంటారు. పద్మక యోగం అంటే ఈ పద్మక యోగంలో చేసే అంటే దర్శశ్రార్థం అంటే మనం అనేక సంవత్సరాలుగా తరతరాలుగా పితృదేవతల్ని విస్మరిస్తూ పితృదేవతల యొక్క తృప్తి ఆ కుటుంబానికి లేదు అని అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈరోజు కనుక మీ పూర్వీకుల్ని ఉద్దేశించి శ్రాద్ధ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తే గనక యుగ యుగాల నుంచి తృప్తి పొందని పితృదేవతలు ఈరోజు మీరు చేసే శ్రాద్ధ కర్మ వల్ల తృప్తి పొందుతారు అని శాస్త్రం చెప్తోంది. పద్మక యోగం అంటారు దీన్ని. అట్లాగే ఈరోజు అమాసోమ వ్రతం, అమావాస్య సోమవారం వచ్చినప్పుడు చేసే వ్రతాన్ని విశేషమైన ఫలితం ఇస్తుంది. నదీ స్నానాలు, పుణ్య నదీ తీర్థాలు, జపదానాదులుకి అత్యంత విశేషమైనది. గో సహస్ర ఫలం. మీరు పుణ్య నదీ తీరాల్లో మీరు చేసే దానాలు, పుణ్య నదీ స్నానాలు, పుణ్య కార్యక్రమాల్లో 1000 గోవుల్ని దానం ఇస్తే ఎంత ఫలితం వస్తుందో ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తే అంత ఫలితం వస్తుందని శాస్త్రవచనం. కనుక ఈరోజు అందరూ కూడా విశేషంగా పితృదేవత అనుగ్రహాన్ని పొందడానికి మీ కుటుంబంలో ఉన్న పెద్దలకి తిలోదకాలు ఇవ్వడం, తర్పణాలు ఇవ్వడం మంచి పితృదేవత అనుగ్రహాన్ని ఆ కుటుంబానికి చేకూర్చి పెడుతుంది. పితృదేవత అనుగ్రహం వల్ల వంశం అభివృద్ధిలోకి వస్తుంది. ఈరోజు పఠించాల్సిన మంత్రం శ్రీం నమఃశివాయ, శ్రీం నమఃశివాయ, శ్రీం నమఃశివాయ. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా అద్భుతమైన ఐశ్వర్యాన్ని, పరమేశ్వరానుగ్రహాన్ని పొందగలరు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. శ్రీమాత్రే నమః. శుభం, లాభం, జయం.